హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మేము నార్మల్గా ఇంటికి వెళ్ళాము. సో సునీల్ వర్క్ మీద హైదరాబాద్ వెళ్ళిండే, తను విలేజ్కి వచ్చాడు డైరెక్ట్గా. నేను కూడా ఇంకా బెంగళూరు నుంచి విలేజ్కి వచ్చాను. సో విలేజ్ నుంచి మళ్ళీ మేము బెంగళూరుకి వెళ్తున్నప్పుడు రిటర్న్లో తీసిన వీడియో ఇది. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యలో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే బెంగళూరుకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే బుడ్డోడికి 3 years తర్వాత గుండె అయితే చేయించారు. సో తిరుపతిలో. సో వాడికి ఇది ఇస్తే బరువు అవుతుంది అంటాడు. అక్క వాళ్ళ ఇంట్లో అలా కొద్దిసేపు ఉండేసి మంచిగా కాఫీ తాగేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో ఇది మా ఊర్లో అమ్మ అలసంద పంట అయితే పెట్టారనమాట. ఇది ఫుల్ ఆర్గానిక్, ఎటువంటి ఎరువులు అంటే కృత్రిమమైన ఎరువులు అయితే దీనికి యూజ్ చేయలేదు. అన్నీ కూడా ఆర్గానిక్, మొత్తం మనకి ప్రకృతిలో దొరికే ఔషధాలతో మాత్రమే స్ప్రే చేస్తారు అదనమాట. దాని గురించి సపరేట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బయలుదేరేసరికి టైర్లో కొంచెం గాలి తక్కువ ఉండే. ఇంకా నాన్న అయితే ఇంకా ట్రాక్టర్ పంపుతో అయితే కొట్టిస్తున్నాడు. ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాము. ఇంకా బెంగళూరుకి వచ్చేటప్పుడు మాకు కావాల్సినవి కొన్ని వస్తువులు, ఇంకా థింగ్స్, వెజిటేబుల్స్ కావాల్సినవి రెగ్యులర్ థింగ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఈ బాదాము, కాజు ఇవన్నీ కూడా మేము ఎవ్రీ టైం ఊరికి వెళ్ళినప్పుడు హోల్సేల్ షాప్లో అయితే తెచ్చుకుంటాం. కదిర్లో తక్కువ కాస్ట్ పడతాయని కాదు, కానీ కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటుంది కంపేర్ చేస్తే. ఇంకా మంచి క్వాలిటీ అయితే ఉంటాయి. సో ఇంకా ఈ లడ్డు వచ్చేసి అమ్మ అక్క వాళ్ళు తిరుపతికి వెళ్ళి ఉండే బుడ్డోడికి వెంట్రుకలు తీపించడానికి. ఇంకప్పుడైతే తీసుకొచ్చారనమాట ఈ తిరుపతి లడ్డు. సో మేము ఇంకా బెంగళూరుకి అక్క వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పేసి అమ్మ పెట్టిందనమాట. ఇంకా వచ్చేటప్పుడు ఈ కజ్జికాయలు చేసింది అత్త సండే. అది షార్ట్ వీడియో చిన్నగా అప్లోడ్ చేశాను అనమాట. కజ్జికాయల టేస్ట్ అయితే బాగుంది. వచ్చేప్పుడు నలిగిపోతాయి అనుకున్నాం, కానీ 1-2 నలిగిపోయాయి. ఇంకా చిన్న చిన్న వెజిటేబుల్స్, వంకాయ అంట, ఇంకా టమోటో ఇలాంటివన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇంకా లెమన్స్ అనమాట, లెమన్స్ తెచ్చుకున్నాము. ఇంకా ఈ అంజూరు తెచ్చుకున్నాము. ఇది కూడా హోల్సేల్ షాప్లోనే. అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట బ్యాగ్లో. ఇంకా అన్నీ నీట్గా తీసి ఎక్కడవక్కడ పెడుతున్నాను అనమాట. ఈ కరివేపాకు వచ్చేసి ఫ్రెష్గా చెట్లో పండిందే. సో అంతా కూడా ఈ బాక్స్కి అయితే పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. దీంట్లోకి గాలి అయితే వెళ్ళదు కదా. ఇది ఒక 2-3 months దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతవరకు ఉండదు, బట్ మేబీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఈ కరివేపాకు అయితే నేను 2 months బ్యాక్ దసరాకి వెళ్ళినప్పుడు పెట్టిందనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. గాలి తోలకుండా బాక్స్లో పెడితే నిజంగా 2 months వస్తుందంటే నేను నమ్మలేదు. దాని గురించి వీడియో కూడా చేశాను. నేను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నిజంగా 2 months వస్తుంది. సో 2 months తర్వాత చూడండి, ఈ బాక్స్ ఓపెన్ చేస్తే అక్కడక్కడ ఇలా ఆకు మారడం జరిగింది. కానీ సో ఇలాంటి ఆకులన్నీ తీసేద్దామని చెప్పేసి ఈ కరివేపాకు డబ్బా కూడా ఓపెన్ చేశాను. సో తర్వాత మళ్ళీ అలాంటి చిన్న చిన్న ఆకులను తీసేసి మళ్ళీ దీన్ని యాజ్ యూజువల్ యూజ్ చేసుకోవచ్చు అదనమాట. ఇంకా నైట్కి వచ్చేసి నేను రైస్ అయితే పెడుతున్నాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ జర్నీ చేసి కొంచెం అలసిపోయిండా. సో అందుకే రైస్ పెట్టేసుకొని ఇంకా లివర్ కర్రీ తెచ్చుకున్నాం అన్నమాట మేము. సో లివర్ కర్రీతో మేము డిన్నర్ అయితే చేసేసామన్నమాట. అది ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్లో వచ్చేసి అలసందలు తెచ్చుకున్నామంట. ఇవి అమ్మ పచ్చడి సందలు పంపించింది, మర్చిపోయాను చెప్పేది. ఈ వట్టివి అనమాట అలసందలు. ఇది అత్త తీసుకొని ఉండే 5 kg వరకు తీసుకుంటే మేము కూడా 1 kg అట్లా తీసుకున్నాము, కూరలకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అది ఇంకా ఇవి వచ్చేసి మళ్ళీ నేను సునీల్ని బయటకు పంపించాను. సో ఇంకా ఈ కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆనియన్స్, క్యారెట్ లేకుండా ఉండే. సో అదనమాట, అందుకే తను పంపించి ఇవైతే తెప్పించేసుకున్నాను. సో మళ్ళీ మండే నుంచి ఇంకా వర్క్ అవి ఇవి ఉంటాయి కదా. సో రెగ్యులర్గా 1 week 2 weeks వరకు వెజిటేబుల్స్ సరిపోయన్నీ అయితే తెచ్చేసుకున్నాం అనమాట మేమైతే. సో ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి నీట్గా బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో. సో నెక్స్ట్ ఇక్కడ ఈ విండో ఎందుకు చూపిస్తున్నానంటే ఏమైనా అబ్జర్వ్ చేశారా డిఫరెన్స్? సో ఇక్కడ వచ్చేసి మేము కొత్తగా నెట్ అయితే వేసాము. ఇది మామూలుగా ఈగలు, దోమలు ఏంటివి రాకోకుండా ఈ నెట్ అయితే మేము అమెజాన్లో తీసుకున్నాం అనమాట. నిజంగా చాలా యూస్ఫుల్. ఇది చాలా థిన్ ఉంది కానీ చూడ్డానికి, బట్ లైట్ వెయిట్, ఇంకా మనకి కాస్ట్ వైజ్ కూడా చాలా తక్కువ. మాకు 260-280 పడింది. సో స్టార్టింగ్ ఇది ఏముంటుందిలే యూజ్ అనుకున్నాం, కానీ తర్వాత రిటర్న్ పెట్టేద్దాము అంత యూజ్ లేకపోతే అనుకున్నాం, కానీ చాలా బాగుంది. సో ఇది వెంటిలేషన్ వస్తుంది మనకి. మార్నింగ్ టైమ్స్
సన్లైట్ కూడా వస్తుంది. సో మేము ఇంకా ఆ విండోకి మంచిగా లుక్ రావాలని చెప్పేసి అట్లా లైట్లు కానీ వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో చాలా లైట్ కలెక్షన్ ఉంది మా దగ్గర, దాన్ని కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాము. ఆల్మోస్ట్ మేము అమెజాన్లో పర్చేస్ చేసాము, కొన్ని బయటకు వెళ్ళినప్పుడు పర్చేస్ చేసాము అనమాట. చాలా బాగుంటుంది అప్పుడప్పుడు అలా ఆ ఎన్విరాన్మెంట్లో ఉండడం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలా బెడ్రూమ్లో కూడా వేసుకున్నాము. ఈ నెట్ అనేది వంట రూమ్లో కిచెన్లో కూడా వేసామన్నమాట. సో ఇది కిచెన్లో. సో అదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ మరెన్నో చేస్తాను. బాయ్.